ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్ర మలిదశ మంత్రివర్గ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి బెర్తు లభించింది. ఆదివారం హైదరాబాద్లోని రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యారు. రెండవ విడత మంత్రివర్గంలో ముగ్గురిని మంత్రి పదవి వరించింది. చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ నుంచి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు లభించింది. మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ వివేక్ను అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ప్రేమ్సాగర్ రావు శిబిరంలో నిరాశ ఛాయలు అలముకున్నాయి. మరోవైపు వివేక్ వర్గంలో సంబరాలు జరుగుతున్నాయి. మంత్రి పదవి రాకపోవడంతో అలక వహించిన ప్రేమ్సాగర్ రావును అధిష్టానం బుజ్జగిస్తోంది. మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో మూడవ విడత మంత్రివర్గం విస్తరణలో పదవి వరిస్తుందనే ఆశతో ప్రేమ్సాగర్ రావు వర్గీయులు ఉన్నారు. మంచిర్యాలలో సీనియర్ జర్నలిస్టు మునీర్ సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మునీర్ సింగరేణి జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దాసరి ఉమేష్తో పాటు ఇతర దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి పనిచేస్తున్న జర్నలిస్టులకు, మిగతా స్టాఫ్ రిపోర్టర్లు, అలాగే ముందున్న మిత్రులకు, వీడియో జర్నలిస్టులకు అందరూ కూడా పేరు పేరున కూడా మంచిర్యాల జిల్లా ముందు కూడా జరిగిన తెలంగాణ జర్నలిస్టుల కారణం దాంట్లో చైతన్యవంతంగా పనిచేసింది ఉదాహరణ నుంచి వాళ్ళు ముందు ఇంతే ఒకటేగా మునీర్ ఆత్మ వీటి మీద ఆపరించింది. సింగరేణి అనేది ఆయన ఆత్మ. సింగరేణిలో జరిగిన పరిణామాన్ని ఆయన బాలగోపాల్ లాంటి వాళ్ళు వస్తే ఎక్కడ పోయింది? నిజంగా డేంజర్. చాలా సందర్భాల్లో ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళ మీదంతా నిఘా కొనసాగించారు. నాతో సహా ఈ నిఘాను బద్దలు కొట్టి కూడా ప్రాబ్లం అని తెలిసి కూడా బాలగోపాల్ ఎక్కడికి పోయేవాడు? మునీరాయని ఎదురుతామని కనిపించుకోవాలి. అంటే ఏంటి జర్నలిస్టులను ఇబ్బంది చేయించాలి. సరే తెలంగాణ ఉద్యమంలో చేసినాం, ఏదో తెలంగాణ జర్నలిస్టుల కంటే మనకు సాధ్యం. మరి బాలగోపాల్తో సరే బాలగోపాల్తో వెళ్ళిపోయి అన్ని సింగరేణి సమస్యలు ఎందుకు చేస్తున్నాం, వేరే విషయాలు ఎందుకు రాయడం లేదు. మామూలు రాజకీయ వివాదాలు మాకు ఎందుకు రాయడం లేదు. సింగరేణి ఎందుకు ప్రశ్నిస్తున్నాము అనేటువంటి సమస్య. అందుకే ఆయన ప్రజలు చేపిస్తారు. ఇంతటితో ఆడినారు. ఇక్కడ కూర్చున్న రామమూర్తి అన్నింటికి వచ్చి సింగరేణి చేసి ఎవరు పోయేది. తెలంగాణ ఉద్యమం ఒక అంతిమ పరిష్కారానికి వస్తున్న కాలంలో తీవ్రమైన నిర్బంధం. ఈ తీవ్రమైన నిర్బంధంలో మీరు కిరణ్కుమారెడ్డి గారు సింగరేణిలో బాగా వ్యాపించుకుంటారు. మీరు వెంట నక్సలైట్ ఈ నక్సలైట్ ఉన్న పేరు మీద అచ్చిపెట్టలు దిగినారు. ఎక్కడికక్కడ అరెస్ట్ జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భాలలో మునీర్ చేసి చైర్మన్గా చేసినటువంటి గ్రేట్ టాస్క్. తెలంగాణ ఉద్యమంలో కీలకమైంది తెలుసా మీకు? సింగరేణి సమ్మె. 55 రోజులు జరిగిన సింగరేణి సమ్మె 55 రోజులు కదా. అసలు ఆ సింగరేణి సమ్మె వల్ల జరిగిన పరిణామాలు ఢిల్లీలో అంటుంది. మన్మోహన్ సింగ్ చూపుతుంది. ఈ జరుగుతున్న కాలంలో వచ్చిన ఇబ్బందులు మళ్ళీ జర్నలిస్టుల వేదిక ఊడుకొని మొత్తం మందిని ఎప్పుడున్న తెలుగుదేశం వాళ్ళని కూడా కనిపించింది. ఇప్పుడు ఇవాళ మంత్రి వివేక్ కూడా పట్టుకొచ్చింది. మొత్తం మందిని ఒక బస్ వేసుకొని హైదరాబాద్ తీసుకొని దాదాపు 20 మంది నాయకులు. ఈ 20 మంది నాయకులను మునీర్ మేము కలిసి ఇక్కడి నుంచి మొదలు పెట్టి శ్రీరాంపూర్ వరకు తిరుగుకుంటూ పోతే ఆ అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేదు. నా తమ్ముడు నాడు మునీర్ మా ఇద్దరము వేల మందిని ఇట్లా అంటే అనుకున్నారు. లేకపోతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పుట్టేవాళ్ళు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం వల్ల కోపంలో ఉన్నారు. జనం సింగరేణి జనం ఎట్లా ఉంటారో మనకు తెలుసు, వాళ్ళ చైతన్యం మనకు తెలుసు.
ఇట్లాంటి చోట కూడా వేల మందితో సభ జరగాలని 12 గంటలకు ఆధ్యాత్మిక జీవితంతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యవర్గ సభ్యులు కొండా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ అధ్యక్షతన మంచిర్యాల కార్తికేయ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా ఏబీఏపీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్టపల్లి సంపత్రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి భూతం రాజేశంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఏబీఏపీ ఆధ్వర్యంలో పలు సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. వేసవికాలం 60 రోజుల పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెరుగన్నం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశామన్నారు. అయ్యప్ప భక్తులు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్క సంతోష్, కోశాధికారి బొడ్డు లచ్చన్న, ఉపాధ్యక్షులు బీర్పూర్ రఘుపతిరావు, సహాయ కార్యదర్శి సిరిపురం రాజేశం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెల్మారెడ్డి శివారెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ భాస్కర్ల రాజేశం, జిల్లాల కార్యవర్గ సభ్యులు బేతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా కార్యక్రమ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా చూసినందుకు కార్యవర్గ సభ్యులకు మరియు అయ్యప్ప స్వాములకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మంచిర్యాల జిల్లా ఇప్పటి వరకు సేవా కార్యక్రమంలో రాష్ట్రంలో ముందుందని మన ముఖ్య అతిథి అయినటువంటి భూతం రాజేశం గారు చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు భూత రాజేశం గారికి, మట్టపల్లి సంపత్ గారికి మరియు కొండా సీనన్న గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే నూతన నిర్ణయం తీసుకున్నో పట్టణాధ్యక్షులు వారు కూడా మరి విరిగా, ఎందుకంటే బీజేపీలో ఏదైతే ఫుల్ టైం అభ్యర్థిగా ఉన్నారో వారు అదేవిధంగా ఈ తత్వమసి మార్గంలో నడిచి మాకు కూడా అంతకన్నా ఆర్ఎస్ఎస్ మార్గంలో నడిచినట్టుగా ఉన్నటువంటి ఆర్కే1A సమీపంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. సుభాష్ నగర్ హనుమాన్ ఆలయం నుండి నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీగా బయలుదేరి నూతనంగా ప్రతిష్ఠించిన పోచమ్మ దేవత ఆలయం వద్దకు చేరుకొని బోనాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం వెంట తెచ్చుకున్న మేకలను, కోళ్లను బలిగిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.